ప్రార్థన నీ ఆయుధమైతే విజయం నీకు సొంతమవుతుంది. ఆత్మీయ జీవితంలో మనము శోధనలకు జయించలేకపోవటానికి కారణము ప్రార్థన లేమి కలిగి ఉండటం వలన. నా ప్రియులారా, ఈరోజు అనేక మంది ఆత్మీయులు పడిపోవటానికి కారణం ఏంటంటే ప్రార్థన చేయలేకపోవటం, దేవునితో సావాసం చేయలేకపోవటం, ఆయన సన్నిధిలో ఆయనతో కూర్చునే అనుభవం లేకుండా అనేక మంది ఈరోజు బలహీనలైపోతున్నారు. దేవుని యొక్క బిడ్డలు బలహీనలైపోయి దేవుడు అనుగ్రహించు సహాయాన్ని పొందుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈరోజు చాలామంది జీవితంలో ఓడిపోతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక భక్తుడు ఉన్నాడండి. తన సొంత తల్లి బాగా వేదనతో దుఃఖముతో అతన్ని కనునందున అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఎబ్బేజు అనే మాటకు అర్థం ఏంటంటే వేదన పుత్రుడు అని అర్థం. నిజానికి నా ప్రియులారా, ఇతడి జీవితం అంతా కూడా సమాధానం లేదు, సంతోషం లేదు. ఇది గమనించిన ఎబ్బేజు దేవునికి ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఎబ్బేజు దేవుని నామములో, ఆయన శక్తి కలిగిన నామంలో నిశ్చయత కలిగి, విశ్వాసము కలిగి, పట్టుదల కలిగి, నమ్మకము కలిగి ప్రార్థన చేయటానికి ఇష్టపడుతున్న ఎబ్బేజు ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి చదువుకుందాం. 1 దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుంచి తప్పించుము అని ప్రార్థింపగా. ఆత్మీయులారా, గమనించండి, ఈరోజు మనము కూడా ఇలాగ ప్రార్థన చేయాలి. కష్టకాలంలో పడి ఉన్నావు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నావు, ఇరుకుల చేత ఎటు వెళ్ళాలో పాలు పొంచినటువంటి స్థితిలో అల్లాడిపోతున్నావు. నువ్వు ఈ విషయాన్ని గమనించినట్లయితే ఎబ్బేసు కూడా ఆ రోజుల్లో ఇటువంటి శ్రమను పడుతూ ఉన్నాడు, ఇటువంటి ఇబ్బందిని పడుతున్నాడు, ఇటువంటి సహాయాన్ని అనుభవించలేక జీవిస్తూ ఉన్నాడు. అయితే ఎబ్బేజుకు తెలిసిన విషయం ఏంటంటే, దేవుడు తోడు నాకుంటే అందరూ నాకు తోడుగా ఉంటారు. ఎబ్బేజుకు తెలిసిన విషయం ఏంటంటే, దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం మనుషుల కంటే కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎబ్బేజు ఆలోచన ఏంటంటే, దేవుని తోడు నాకుంటే ఎవరు ఉన్నా లేకపోయినా నేను సమాధానం కలిగి జీవించగలుగుతాను అని ఎబ్బేసు దేవుణ్ణి నమ్మటం ప్రారంభించాడు. తన సహోదరులందరికంటే కూడా చిన్నవాడైనప్పటికీ కూడా దేవుణ్ణి ఎక్కువగా నమ్మాడు, ఎక్కువగా ప్రార్థన చేయటం ఇష్టపడ్డాడు, ఎక్కువగా విశ్వాసం ఉంచడానికి ఇష్టపడ్డాడు. దేవుడు తప్ప నా జీవితం ఎవరు బాగు చేయలేరని ఎబ్బేజు విశ్వాసముతో ప్రార్థన చేశాడు. నా ప్రియులారా, ఈరోజు మీరు కూడా ఆలోచించండి. ప్రార్థన నీ జీవితంలో లేకపోతే అడుగంటిపోయిన స్థితికి నువ్వు దిగజారిపోతావు. ప్రార్థన నీ జీవితంలో లేకపోతే ఎండిపోయిన ముద్దు వలె నువ్వు జీవిస్తావు. ప్రార్థన నీలో లేకపోతే ఎండిన ఎడారిలాగా నీ బ్రతుకులో సమాధానం లేకుండా జీవిస్తావు. ఈరోజు దేవుని బిడ్డలమైన అని చాలామంది చెప్పుకుంటున్నారు, కానీ దేవుని కొరకు నిలబడలేనటువంటి స్థితిలో ఉన్నారు. చాలామంది కలవరపాటికి గురైపోతున్నారు. నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా యొక్క ఆత్మీయత ఏంటి, ఇంకా నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను, ఇంకో నేను దీవించబడలేకపోతున్నాను, ఇంకో నేను క్షేమస్థితిని పొందుకోలేకపోతున్నానని ప్రార్థన చేయటానికి మాత్రము ఇష్టపడరు, కానీ ఆలోచించడానికి మాత్రం ఇష్టపడుతూ ఉన్నారు. నా ప్రియులారా, నువ్వు ఎంతకాలము ప్రార్థనకి అవకాశం లేకుండా జీవిస్తావో అంతవరకు దేవుడి యొక్క సహాయాన్ని నువ్వు అనుభవించలేవు.
దేవుని యొక్క మేలులు నువ్వు పొందుకోలేవు. దేవుని యొక్క సహకారము నీ జీవితంలో కనబడటానికి అవకాశం ఉండదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఎబ్బేజు వలె ఆత్మీయతలో, ఎబ్బేజు వలె విశ్వాసములో, ఎబ్బేజు వలె పట్టుదల కలిగి, నిశ్చయత కలిగి, మోకాల్లోని ప్రార్థన మనం చేసినట్లయితే మనకు జవాబు దేవుడు ఇస్తాడు. అలాగే మనం చూసినట్లయితే దానియేలు భక్తుడు మనం చూడొచ్చు. దానియేలు మీద నిందను మోపటానికి రాజు దగ్గర ఆజ్ఞ తీసుకుని వచ్చి తనతో ఉన్నటువంటి మనుషులందరూ కూడా తనకు వ్యతిరేకంగా రాజ్యాజ్ఞ తీసుకుని వచ్చి జీవో పాస్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క దానియేలు మాత్రము దేవునికి తప్ప ఎవరికీ మొరపెట్టలేదండి. యెరూషలేము తట్టు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అతడు ప్రార్థన చేసినట్టుగా మనం గమనించవచ్చు. కారణం ఏంటంటే ఆ యొక్క దేశంలో మనుషులందరూ కూడా 30 రోజులు ఏ మనుషుడికి కానీ, ఏ ఒక్క దేవుడికి కానీ ముక్కకూడదు. ఒకవేళ ముక్కినట్లయితే వారిని సింహాల బోనులో వేయబడతారు అని జీవో పాస్ చేశారు. దేశానికి దానియేలు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా అతడికి సమయము దొరకనప్పటికీ, ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా ప్రత్యేకమైన హోదా వచ్చిందనుకో, మొదటిగా నిలిపేసేది ఏంటంటే ప్రార్థన. అంతే కదా. ఒక జ్వరం వస్తే ప్రార్థన నిలిపేస్తాం, ఒక కడుపు నొప్పి వస్తే ప్రార్థన నిలిపేస్తాం, ఇంట్లో వాళ్ళు ఏదైనా పని చెప్పారంటే ప్రార్థన నిలిపేస్తాం, ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రార్థన నిలిపేస్తాం. తినడం మాత్రం నిలపము కానీ ప్రార్థన మాత్రము నిలుపుతాం. కనుకనే నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోలేనటువంటి స్థితికి ఈరోజు నువ్వు దిగజారిపోయావు. గనుక ఒక్కసారి దానియేలు విషయంను మనం చదువుకుందాం. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తాను దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచూ వచ్చెను. నా ప్రియులారా, నీ జీవితంలో నువ్వు ఎదగాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే, దేవుని యొక్క తోడు నీకు కావాలి అంటే, నువ్వు వృద్ధిలోకి రావాలంటే, ఆయనకు ఎంత ప్రాధాన్యత నీ జీవితంలో ఇస్తావో అంత ప్రాధాన్యత నీ జీవితంలో విలువైనదిగా దేవుడు చేస్తాడు. నమ్ముతున్నారా? ఈరోజు ఎంతోమంది నమ్మరండి. అస్తమానం ఫోన్కి ఇచ్చినటువంటి విలువ కూడా, ఫోన్కి ఇచ్చినటువంటి సమయాన్ని కూడా ఈరోజు మానవుడు దేవుడికి ఇవ్వలేకపోతున్నాడు. నీ జీవితాన్ని నాశనం చేసే ఫోన్తో సమయాన్ని కేటాయిస్తున్నావు కానీ నీ ఆత్మీయతను, నీ జీవితాన్ని కట్టేటువంటి, నీ జీవితాన్ని నడిపించేటటువంటి, నీకు క్షేమస్థితిని కలిగించేటటువంటి, నిన్ను అభివృద్ధి చేసేటటువంటి దేవునితో మాత్రము సావాసం చేయలేకపోతున్నావు. అందుకని యోబు భక్తుడు ఒక మాట అంటాడు, 22వ అధ్యాయము 21వ వచనం అంటది, ఆయనతో సావాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగనే నీకు మేలు కలుగుతుంది. సమానం అండి. పొద్దున లేచినప్పటి నుంచి, కళ్ళు తెరిచినప్పటి నుంచి ఫోను, కళ్ళు మూసేంతవరకు, నిద్ర పడుకునేంతవరకు కూడా ఫోను. ఈ ఫోను వలన అనేక మంది యవనస్తులు ఆత్మీయతను ఆర్పివేసుకుంటున్నారు. దేవుడిచ్చినటువంటి ఆత్మ ఫలాలను ఈరోజు చాలామంది ఆర్పివేసుకుంటున్నారు. కారణం ఫోను. కాబట్టి నా ప్రియులారా, శాసనం విడుదలైనప్పటికీ కూడా దానియేలు దేవుడికి విలువిచ్చాడు, దేవుడికి భయము కలిగి ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేయటం మాత్రం విడిచిపెట్టలేదు. ఇతన్ని గమనిస్తున్నటువంటి శత్రువులందరూ కూడా దానియేలు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడని మరలా రాజు దగ్గరకు వర్తమానం తెచ్చి రాజు ఆజ్ఞ మేరకు సింహపు బోనులో వేస్తారండి. సింహానికి దానియేలు భయపడలేదు, కానీ దేవుడికి భయపడ్డాడు. ఆలోచించండి, నువ్వు ఒక ప్రార్థనా పరుడు అయితే సమస్యకు భయపడవు, కానీ దేవునికి భయపడి ప్రార్థన యందు విశ్వాసముతో నిలకడగా యథార్థంగా దేవుని సన్నిధిలో ఆనందించడానికి ప్రార్థన చేస్తావు. అదే కదా ఇక్కడ జరిగింది. పరిస్థితులు అతన్ని ఏం చేస్తున్నాయంటే ఒంటరిని చేశాయి. ఊరంతా, దేశమంతా అతన్ని ఒంటరి చేసి అతని మీద నిందన మోపి అతని మీద నిష్కారణమైన తీర్పు చేత సింహాల బోనులో వేసినప్పటికీ కూడా
ఆ సింహాల నోర్లు సైతం మూయించగలిగిన ఒక ప్రార్థన మాత్రమే. మరి ఆ రోజుల్లో వారికి ఉంటున్నటువంటి అంత ప్రార్థన ఈరోజు నీ జీవితంలో ఉందా? నీ ఆత్మీయతలో ఉందా? ఆలోచించండి. ఒకసారి చదువుదాం రండి ఇక్కడ. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గృహ దగ్గరకు త్వరపడి పోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలు అని పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగెను. అందుకు దానియేలు, రాజా, చిరకాలము జీవించునుగాక అని ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. ఆలోచించండి. సింహము బోన్లో ఉన్నటువంటి దానియేలుకు మాత్రం భయములే, జడియంలే, చంపేస్తాయి సింహాలు అనే ఒక జడియ కూడా లేకుండా అతడు దేవుని పైన ఎంత నమ్మకం కలిగి ఉన్నాడో చూడండి. రాజు భయపడుతున్నాడు, వణుకుతూ ఉన్నాడు. అయినప్పటికీ సింహము బోనులో ఉన్నటువంటి దానియేలు మాత్రం ఏమాత్రము జడియలేదు, భయపడలేదు. కారణము, ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థనే ఆయుధమైతే విజయం నీ జీవితంలో నీకు బానిస అవుతుంది. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన యందు పట్టుదల కలిగి, నిశ్చయము కలిగి, విశ్వాసము కలిగి దేవునికి మొరపెట్టండి. ఎక్కువగా మొరపెట్టండి. సమయము నీకు దొరికినప్పుడల్లా మొరపెట్టండి. రాత్రి అయిందా, అర్ధరాత్రి అయిందా, సమయం అనక అసమయం అనక దేవునికి నిజముగా మొరపెట్టు వారందరికీ కూడా దేవుడు సహాయము చేస్తాడు. అపోస్తులైన పౌలు గారు ఒక స్త్రీలో ఉంటున్నటువంటి పుతోను అనే ఒక దయ్యాన్ని విడిపించినప్పుడు ఆ దయ్యము ద్వారా లాభం పొందుకున్నటువంటి వారందరూ కూడా దేవుని సేవకులైన అపోస్తులైన పౌలు శీలను వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి అన్యాయపు తీర్పు చేత చెరసాల్లో వేస్తారు. మీరు గమనించండి, ప్రార్థనకి ఇంత శక్తి ఉంటుందా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏంటంటే కాళ్ళకి చేతులకి బేడీలు వేసి బిగించేశారు, రక్తం కారుతుంది, అన్యాయంగా తీర్పు తీర్చి చిత్రహింసలు పెడుతున్నారు పోలీసు వాళ్ళందరూ కూడా జైల్లో. అయినప్పటికీ ఈ అపోస్తులైన పౌలు ఏం చేస్తున్నారంటే, శీలలు ఏం చేస్తున్నారంటే, ఆ సమయంలో కూడా మధ్యరాత్రి వేళ వాళ్ళని కొట్టి పోలీసులు వెళ్ళిపోయారు. పౌలు శీలలు ఉంటున్న ఆత్మీయత ఏంటంటే, ఎంత సమయమైనా, ఎంత రాత్రి అయినా దేవునికి ప్రార్థన చేయటం మాత్రం విడిచిపెట్టలే కదా. వీళ్ళకుంటున్న విశ్వాసం ఏంటో చూడండి. రక్తం కారుతున్నప్పటికీ వీళ్ళకుంటున్న ఆలోచన, వీళ్ళకుంటున్న విశ్వాసము, వీళ్ళకుంటున్న పట్టుదల, వీళ్ళకున్నటువంటి నమ్మకం ఏంటంటే, నా దేవుడు నన్ను రక్షిస్తాడు కదా. చదవండి అన్నమాట. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 23వ వచనం. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుడు ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞ పొంది వారి లోపలికి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థన చేయొచ్చు కీర్తనలు పాడుతూ ఉండిరి, ఖైదీలు వినుచూ ఉండిరంట. ఎంత మంచి ఆత్మీయత అండి. నా ప్రియులారా, నీ జీవితంలో గురి కలిగి ఉండాలి. ఆలోచించండి. నీ జీవితం బాగుపడాలంటే నువ్వు ఒక గురి కలిగి ఉండాలి. ఆ గురి ఏంటి తెలుసా? దేవుడే. నీ జీవితంలో ఎప్పుడైతే దేవుడికి ఎక్కువ విలువ, ఎక్కువ ఆసక్తి, ఎక్కువ నమ్ముతావో, నీ స్థితిని, నీ పరిస్థితిని, నీకుంటున్నటువంటి ఇరుకుల్ని, నీకుంటున్నటువంటి ఇబ్బందులన్నిటినీ కూడా తిరగరాయగలిగిన శక్తి యేసయ్యకు మాత్రమే ఉంది. ఆలోచించు. ఇక్కడ వీరేం చేస్తున్నారు తెలుసా? రక్తం కారుతున్నప్పటికీ మధ్యరాత్రి వేళ ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుతూ ఉండిరంట. ఎంత మంచి విశ్వాసం కదా. నా ప్రియులారా,
లోకం అంతా కూడా వారిని తీర్పు తీర్చి దెబ్బలు కొట్టి కాళ్ళకి చేతులు బేడీలు వేసి బండకు వేసి కనిపెడుతూ ఉంటే, వారు మాత్రం దేవుణ్ణి స్తుతిస్తూ గనపరుస్తూ ఉంటే, పరమందుండున్నటువంటి దేవుడు వారి యొక్క ప్రార్థన ఆలకించి భూకంపం పుట్టించాడంట. ఆ శక్తి, వారు చేసినటువంటి ప్రార్థనా శక్తి పరమందున్న దేవుణ్ణే కదిలింపచేసింది. మీరు చూడండి ఇక్కడ ఏం జరిగిందో. 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరూ బంధకములు ఊడెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును కాక. నీ బంధకములు ఊడాలంటే, నీకుంటున్న సమస్యలు తొలగాలంటే, నీకుంటున్నటువంటి కష్టాలు దూరం అవ్వాలంటే, నీకున్నటువంటి బలహీనతను జయించాలంటే, ఒక్క ప్రార్థనే నీకు ఆయుధంగా మారాలి. ఎప్పుడైతే ప్రార్థన నీకు ఆయుధంగా మలుచుకుంటావో, నీ జీవితంలో ఎటువంటిదైనా కూడా జయించే శక్తిని పొందుకుంటావు, సాధించగలుగుతావు ధైర్యంగా, విశ్వాసంగా. ప్రార్థన చేయకపోతే నీలో ఉండేది ఏంటి తెలుసా? పిరికితనం, భయము, ఆందోళన. ఏం చేయాలి, నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి అనే ఒక ఆలోచన ఉంటుంది. అదే ప్రార్థన చేసామంటే, నా దేవుడు నాకున్నాడు, ఏ సమస్య అయినా తీరుస్తాడు, ఏ కష్టమైనా తొలగిస్తాడు, ఎటువంటి ఇరుకునైనా కూడా తీసివేస్తాడు, నా దేవుడు నాకు ఉన్నాడు. నా ప్రియులారా, వారు చేసినటువంటి ప్రార్థన ఆలకించి దేవుడు భూకంపం పుట్టించి చెరసాల పునాదులు తుత్తునీలుగా చేసి వారు కుంటున్నటువంటి బంధకాలన్నిటిని విడిపించలేదా? ఆలోచించండి. నీ జీవితంలో ఈ ముగ్గురిని నువ్వు ఆధారం చేసుకొని, మొదటిగా దేవుడి పైన ఎక్కువ నమ్మకం కలిగి బాగుపడాలంటే ఎబ్బేసు వలె ప్రార్థించు. నీ జీవితంలో నువ్వు పడుతున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి ఏదైనప్పటికీ కూడా దానియేలు వలె నిశ్చింత కలిగి దేవునికి యందు నమ్మకం కలిగి ప్రార్థించు. నీ స్థితి ఏదైనా మార్చగలిగిన శక్తి దేవుడికి ఉంది. మూడోదిగా అపోస్తలులైన పౌలు గారు, వీళ్ళు చేసినటువంటి ప్రార్థన వీరు మాత్రమే కాదు, ఆ చెరసాల్లో ఉన్నటువంటి వారందరికీ రక్షణ కలిగింది. అవును కదా? దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తాడు. అందరూ వారు తప్పు చేశారని చెరసాల్లో వేస్తే దేవుని యొక్క సంకల్పం ఏంటంటే, ఆ చెరసాల్లో ఉంటున్న వారికి కూడా సువార్త అందించాడు అపోస్తలులైన పౌలు గారు. ఈ జీవితంలో ఏదైనప్పటికీ నువ్వు నలిగిపోతున్నావా, బలహీనలైపోయావా, పాపములో పడిపోయినాను, మరలా దేవుడు ముఖం చూడలేను, దేవునికి నేను ప్రార్థన చేయలేను, బలహీనైపోయినాను, ఆయన పేరు ఎత్తడానికి కూడా నాకు యోగ్యత లేదని 4 గోడల మధ్య కుమిలిపోతూ ఏడుస్తున్నావు కదా, ఒక్కసారి ఆలోచించు. పడినవాడు ఎవ్వడు కూడా చెడ్డవాడు కాదు. నీతిమంతుడు 7 మార్లు పడినా మరలా లేస్తాడు. అర్థమైందా? నీతిమంతుడు 7 మార్లు పడినా మరలా లేస్తాడు. ఎందుకు తెలుసా? నీతిమంతుడు జారి పడతాడు, జారి పడిన తర్వాత అదే స్థితిలో ఉండడు. గొర్రె అన్నాక జారు పడుతుంది, కానీ అది బురదలో పడిన వెంటనే దులుపుకుంటుంది. నీ జీవితంలో ఇప్పటికే నువ్వు పతనావస్థకి చేరుకొని అల్లాడుతున్నావా? ఏదైనప్పటికీ గతాన్ని విడిచిపెట్టు, ప్రార్థనతో దేవునితో సహవాసం చేయి, నీ జీవితాన్ని మార్చుకో. ప్రార్థనే నీకు ఆయుధమైతే నీ జీవితంలో విజయం తథ్యం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు నాయన. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన సర్వోన్నతమైన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనకి మీరు ఆలకించి అతని జీవితాన్నే క్షేమస్థితిని కలగజేశారు ప్రభువా. అతనుకున్నటువంటి విశ్వాసం, అతని వల్లే నమ్మకము, అతని వల్లే నైనా ఆసక్తి, నీవు తప్ప మాకెవరూ చేయరనేటువంటి దృఢమైన విశ్వాసం నాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు నాయన.
ఇదిగో నాయన దానియేలు వలె ప్రభువా, అయ్యా సింహాలు బోన్లో వేసినప్పటికీ కూడా దానియేలు ఏ రీతిగా నాయన ఎలుగెత్తికి మొరపెట్టాడో, దానియేలు సింహపు నోర్లు మూయించగలిగింది ప్రార్థనే కదా ప్రభువా. నిజమే ప్రభువా, మా జీవితంలో నాయన మేము చేయను నేరానికి అనేకులు మమ్మల్ని నిందిస్తుగా తప్పుగా అర్థం చేసుకొని మా మీద నిందలు మోపుతున్నప్పటికీ కూడా మేము ఆ నిందకు భయపడక, వారన్ని మాటలకు మేము బలహీనము కాకుండా, ఏదైనప్పటికీ నీ తట్టు దానియేలు వలె ప్రార్థించటానికి సహాయము చేయమని వేడుకుంటున్నాం. ఇదిగో నా ప్రభువా, నీవే మాకు ఆధారం కనుక, నీవే మాకు దేవుడు కనుక, నీవే మాకు రక్షకుడు కనుక, మా రక్షకుడు అయిన నీతో మేము సావాసం చేయడానికి సహాయము చేయమని వేడుకుంటున్నాం. ఇదిగో నేను అపోస్తులైన పౌలు వలె ప్రభువా, అయ్యా మధ్యరాత్రి వేళ ఏ రీతిగా ప్రార్థన చేస్తాడో, ఏ రీతిగా విశ్వాసంతో ప్రార్థన చేస్తారో, ఆ విశ్వాసమైన ప్రార్థన పరమందున నిన్ను కదిలించినట్లుగా మాకు కూడా ప్రభువా సమయం అనక అసమయం అనకుండా రాత్రి యందును పగలు యందును మధ్యాహ్నమందును ఎడతెగక ప్రార్థన చేయటానికి శక్తిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. ఇదిగో నాయన సమయం ఉన్నప్పుడే మా జీవితాల్లో బాగు చేసుకోవటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఇదిగో నా ప్రభువా, ప్రార్థన చేయనీయకుండా చేస్తూ అంధకార నా తండ్రి చీకటి శక్తులు కలిగి ఎవరైతే బలహీనలు అయిపోయారో ప్రభువా, వారి కన్నులు మూసపడే ప్రభువా, అయా లోకాశలు కలిగి ప్రభువా, శరీరాశ నేత్రాశ జీవపు టమ్మము కలిగి ప్రార్థన లేమి కలిగి జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన చేత మీరు దర్శించమని వేడుకుంటున్నాం. ఈరోజు మొదలుకుని వాళ్ళ హృదయాల్లో యేసుక్రీస్తు నామంలో ప్రార్థన మంట రగులుగునుగాక. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మీరు కార్యం చేయండి ప్రభువా. అయా ప్రార్థన నీ ఆయుధమైతే విజయం నీకు సొంతమవుతుంది కనుక మా జీవితంలో ప్రభువా మేము నిలకడగలిగి పట్టుదల కలిగి నీవు మా పట్ల నెరవేర్చబోయే సంగతులను, నీవు మా పట్ల కలిగి ఉన్న ఉద్దేశమును మా జీవితంలో మేము నెరవేర్చబడటానికి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.